విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ 3వ వార్డు కృష్ణా కాలనీ బస్ స్టాప్ వద్ద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న టైలరింగ్ దుకాణం పాక్షికంగా దెబ్బతింది. వీతవుడుకు సంబంధించిన కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమవ్వడంతో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. కిరాణా దుకాణం నిత్యం రద్దీగా ఉండటం వల్లే ఆక్రోశంతోనే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఇరు ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు. జీవీఎంసీ 3వ వార్డు కృష్ణా కాలనీ తౌడు గారనే ఆయన బతు తెరువు కోసం ఇక్కడ బడ్డీ పెట్టుకున్నారు. మించి లోనే సరుకు దగ్గర 1,50,000 2 లక్షలు, అలాగే మొత్తం బడ్డీతో కలిపి 5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. అలాగే నైట్ టైము సుమారు 1 గంటకి మరి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పి పెట్టేసి దుర్వినియోగం చేశారు. అందువల్ల ఈ తౌడు గారికి బాగా ఆస్తి నష్టంగా జరిగింది. అతను బతుకు తెరిపోయింది. జీవీఎంసీ వాళ్ళేనే కాదు, అలాగే ఎంఆర్ ఆఫీసులో కూడా దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఇబ్బందికి ఇప్పుడు పేద పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు బతుకు తెరువు బాగా వాళ్ళు బతుకు తెరువు తీశారు. పిల్లలతో ఇబ్బందులు, అందరూ ఇబ్బందులతో ఉంటుంటే నైట్ టైం ఇలాంటిదే కాదు, ఇంతకుముందు చాలాసార్లు కూడా దొంగతనాలు కూడా జరిగినాయి. ఇలాగ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆస్తి నష్టానికి ఎంఆర్ఓ గారు కూడా దీనికి కోసం యాక్షన్ తీసుకొని దీని కోసం కొంచెం ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. 3వ వార్డు జీవీఎంసీ 3